తాడేపల్లి కోటలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక డిటెక్టివ్ని ఏర్పాటు చేశాడని, ఆ డిటెక్టివ్ ద్వారానే అసలు తాడేపల్లి కోటలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఇంతకీ ఆ డిటెక్టివ్ ఎవరు, ఆ డిటెక్టివ్ అసలు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వార్తలను చేరవేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తాడేపల్లి కోటలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక డిటెక్టివ్ని నియమించుకున్నాడని, ఆ డిటెక్టివ్ అసలు తాడేపల్లి కోటలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆ డిటెక్టివ్ ఎవరు, ఆ డిటెక్టివ్ తాడేపల్లి కోటలో ఏం చూశాడు, ఏం వార్తల్ని జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డిటెక్టివ్ తాడేపల్లి కోటలో జరుగుతున్న అంశాలని పరిశీలిస్తున్నారు, పసిగడుతూ ఉన్నారు. అతను రహస్యంగా జగన్మోహన్ రెడ్డి సమాచారం చేరవేయడానికి అతన్ని పెట్టారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్తో పాటు తాడేపల్లి కోటలో ఇన్నర్గా అంతఃపురం రహస్యాలు కొంత తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి గాసిప్స్ అనుకో, లేదంటే మాటలు అనుకో, ఏదైనా అనుకో. ఇది ఎప్పుడు జరిగింది? డిటెక్టివ్ని పెట్టుకొని రహస్యంగా సమాచారాన్ని సేకరించేటువంటి పరిస్థితికి ఎప్పుడు వచ్చింది అని అంటే ఒక వారం క్రితం వచ్చింది. వారం క్రితం ఒక కొత్త డిటెక్టివ్ తాడేపల్లి కోటలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ డిటెక్టివ్ ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు, తెలిసేటువంటి అవకాశం కూడా లేదు. అసలు డిటెక్టివ్ని పెట్టారు అనేటువంటి అనుమానం కూడా రాకుండా రహస్యమైనటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఉంచారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. అతను ఎవరు అని క్వశ్చన్ రావచ్చు, నీకు ఎలా తెలుసు అని రావచ్చు. నేను దాన్ని చెప్పాను, అంతఃపుర రహస్యాలు తెలిసినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట గాసిప్స్ అని చెప్పాను. అతను ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్కి సంబంధించిన సమీప బంధువు. అతను ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? అతను రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయా అంటే రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు, బంధుత్వం మాత్రమే ఉంది. కాబట్టి ఆ బంధుత్వాన్ని బేస్ చేసుకొని, నమ్మకాన్ని బేస్ చేసుకొని ఆ డిటెక్టివ్ని పెట్టారు. ఆ డిటెక్టివ్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే క్వశ్చన్ వేసుకుంటే, ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం తీసుకుందాం. ఏం పరిణామాలు జరిగినాయి? ఊహించినటువంటి విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి 1000 కోట్ల రూపాయలు తీసుకున్నారు, టికెట్లు ఇప్పిస్తానని చెప్పి అనేది ఒకటి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు విపక్షాలు కూడా కొన్ని ఆధారాలు సహా బయట పెట్టారు. ఒకటి డైరెక్ట్గా బయటపడింది, ఏది విడుదల రజనీకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. విడుదల రజనీ 6.5 కోట్ల రూపాయలు రాజేష్ అనేటువంటి వ్యక్తి దగ్గర చిలుకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకున్నారు అనేది ఒక న్యూస్ కదా, సంచలనమైన న్యూస్ కదా. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా. ఆయన చెప్తున్న దాని ప్రకారం 6.5 కోట్లు విడుదల రజనీ తీసుకుంది. విడుదల రజనీ తీసుకున్నారు అంటే ఎందుకు తీసుకున్నారు? విడుదల రజనీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి షేర్ ఇవ్వాలి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఇచ్చానని చెప్పి ఆవిడేదో ఫీడ్బ్యాక్ చేశారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి చర్చ. ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతమంది దగ్గర తీసుకున్నారు అనే దాని మీద క్యాలిక్యులేట్ చేసి విపక్షాలు ఏం చెప్తున్నాయి, 1000 కోట్ల వరకు సజ్జల రామకృష్ణారెడ్డి సొంత ఖాతాల్లోకి వెళ్ళిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి వసూలు చేసుకున్నాడు అనేది ఒకటి. సేమ్ ఇలాంటి ఎపిసోడే మనం ఒక 2 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే విజయసాయిరెడ్డి వ్యవహారం ఉత్తర ఆంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు వచ్చింది. అక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉత్తరాంధ్రలో కొన్ని భూ కబ్జాలు చేశారని, కొన్ని సెటిల్మెంట్లు చేశారని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. అనేక సందర్భాల్లో పంచాయతీలు కూడా 2-3 సందర్భాలు చేశారు. చివరికి సీన్ కట్ చేస్తే ఆయన్ని కోఆర్డినేటర్గా తీసేసి తాడేపల్లికి తీసుకొచ్చారు. సేమ్ ఇప్పుడు ఏది జరిగిందో అదే జరిగింది. ఆ తర్వాత ఆయనకి ప్రయారిటీ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన హెలికాప్టర్ తోటే ఎక్కించుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలా విజయసాయి రెడ్డిని. ఇది అందరికీ అన్ని పేపర్లు వచ్చినా అందరికీ తెలిసినటువంటి విషయం. సేమ్ అలాంటి పరిస్థితి, అనుమానం ఆ రోజు నుంచి అనుమానం విజయసాయి రెడ్డి మీద పడింది. ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఏ పొలిటీషియన్ అయినా సరే ఒక కంట కనిపెట్టి ఉంటారు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది? అప్పటి వరకు పవర్ పాయింట్ ఎవరిది ఉంది? సెకండ్ పవర్ పాయింట్
విజయసాయి రెడ్డి ఉండేది. ఆయన ఎప్పుడైతే ఈ మొత్తం బయటకు వచ్చిందో విజయసాయి రెడ్డి పవర్ పాయింట్ కాస్త డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి రెండో ప్లేస్లోకి ఎవరు వచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. సకల శాఖ మంత్రి అంటుంటారు విపక్షాలన్నీ. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేది వినపడేది. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు బయటపడింది. బయటపడిన తర్వాత ఇప్పుడు డిటెక్టివ్ వచ్చారు. డిటెక్టివ్ వచ్చిన తర్వాత అసలు ఎవరు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అనేది తాడేపల్లి అంతఃపుర విషయాల మీద ఒక స్టడీ చేసిన తర్వాత అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ 1000 కోట్లు వసూలు చేసిన విపక్షాలు చేసినట్టు ఆరోపణల వెనక ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఈ ఐఏఎస్ అధికారి సహకరించారు అనేది కొంత అనుమానాలు. ఆ ఐఏఎస్ అధికారి గ్రాఫ్లకు సంబంధించి ఎవరెవరు గ్రాఫ్ బాగాలేదు ఎవరి గ్రాఫ్ బాగుంది అనేది మొత్తం అతనే స్టడీ చేస్తారు. అతను స్టడీ చేసిన తర్వాత అతను ఓకే అయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి కోట్లకి అంతర్గత కోట్లకి పంపిస్తారు అనేది చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది వెళ్ళినటువంటి వాళ్ళు. సో ఐఏఎస్ సహకరించారు అనేది అంటే ఐఏఎస్ సజ్జల ఇద్దరు పవర్ పాయింట్స్ కోసం పోటీ పడ్డారు. కానీ ఇద్దరు ఒకేసారి డమాల్ అయ్యారు. ఇంకెవరు అని అంటే ఈ డిటెక్టివ్ ఎంటర్ అయ్యారు. ఈ డిటెక్టివ్ ఎంటర్ అయ్యేటప్పటికి ఇప్పుడు పవర్ గేమ్ నడుస్తుంది అక్కడ. పవర్ గేమ్ ఏంటి? ఎవరు ఉండాలి? జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు ఉండాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళు పిల్లర్స్గా ఉండేవాళ్ళు ఆయనకి. వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డినేమో నెల్లూరు ఎంపీగా పంపించేశారు. ఓడిపోతే ఇంకంతే అట్నుంచి అట్టే. ఓడిపోయిన తర్వాత ఎవరిని పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి. కావాలంటే హిస్టరీ చూసుకోవచ్చు. విజయసాయి రెడ్డి అట్నుంచి అట్టే ఓడిపోయిన తర్వాత. ఇక మిగిలింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక ఐఏఎస్. ముగ్గురు అంతేనా? ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరైనా తెలుసుకోవాలని ఇప్పుడు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి డౌట్ ఏర్పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కొంత బ్లాక్ మార్క్ పడింది. ఈ బ్లాక్ మార్క్ పడింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్ కూడా డౌన్ అయ్యారు. ఇక మిగిలింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. సో వైవి సుబ్బారెడ్డిని కూడా అట్లా రాజ్యసభ ఇచ్చారు కదా, ఇటీవల రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఆయన బిజీలో ఆయన ఉంటారు కాబట్టి ఒక డిటెక్టివ్ని దింపారు. సో ఇప్పుడు ఆ డిటెక్టివ్ మొత్తం తాడేపల్లి కోర్టుకు సంబంధించిన రహస్యాన్ని అంతఃపుర మొత్తం వ్యవహారాలని పర్యవేక్షించి అందజేస్తున్నారు అనేది ఒకటి. సహజంగా ఎవరి అంతఃపురంలో ఉండేటువంటి ప్రక్రియ ఇది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు దగ్గర తీసుకున్నా ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి ఎపిసోడ్లు మనకు కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు తీసుకున్న అయ్యే కనపడతాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకున్న అనే కనపడతాయి, లేకపోతే ఇంకొక తీసుకున్న పడతాయి, లేదా మోడీని తీసుకున్నా కనపడతాయి. ఎవరిని తీసుకున్నా ఇలాంటి ఎపిసోడ్లే కనపడతాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ ఏంటంటే కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. ఓకే. సో కాబట్టి తాడేపల్లి కోర్టులో డిటెక్టివ్ ఎంటర్ అయ్యారు. తస్మాత్ జాగ్రత్త. ఓకే.